ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఇవాళ రెండోసారి ఏసీబీ ముందు హాజరు కానున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఉదయం 10 గంటలకు ఏసీబీ కార్యాలయానికి రానున్నారు. అంతకుముందు ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్ కు వెళ్లి అక్కడి నుంచి ఏసీబీ కార్యాలయానికి రానున్నారు. ఈ కారు రేసు కేసులో నిధుల మళ్లింపు, కేబినెట్ అనుమతి లేకుండా నిర్ణయం, సచివాలయం బిజినెస్ రూల్స్ ఉల్లంఘనపై కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించనుంది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ ను విచారించింది ఏసీబీ ఈడీ. అప్పుడు ఇచ్చిన సమాధానాలతోనే పాటు మరికొన్ని ఆధారాలతో కేటీఆర్ ను ప్రశ్నించనుంది. ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్స్ సంస్థ ప్రతినిధులను గతంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రశ్నించింది ఏసీబీ. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నాటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను విచారించింది ఏసీబీ. కేటీఆర్ విచారణ అనంతరం ఛార్జిషీట్ దాఖలు చేయనుంది ఏసీబీ. అయితే కేటీఆర్ వెంట బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఏసీబీ కార్యాలయంకు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఎక్స్లో స్పందించారు. మీ విచారణలు, కమిషన్లు, రాజకీయ ప్రతీకార చర్యలకు తాను ఎప్పటికీ నిరుత్సాహపడనన్నారు. 420 వాగ్దానాలు, మోసపూరిత ప్రకటనలు, ఎప్పటికీ నమ్మకూడని 6 హామీల తప్పులను తాము బయటపెడుతూనే ఉంటామని ట్వీట్లో పేర్కొన్నారు.